లారీ సినిమా హీరో మన శ్రీకాంత్ రెడ్డి యూట్యూబ్ రివ్యూవర్స్ అందరికి ఒక ఛాలెంజ్ ఇచ్చారనమాట. ప్రతి సినిమాకి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చి సినిమాని అసలు లైఫ్ లేకుండా చేస్తున్నారు. సినిమాని అక్కడే చంపేస్తున్నారు. చాలా ఇబ్బంది పెట్టి కావాలనే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రతి సినిమాని పాత సినిమాలు కావచ్చు, వచ్చే కొత్త సినిమాలు కావచ్చు, ఎవరైనా డెబ్యూ ఫిల్మ్ తీసే డైరెక్టర్లు అవ్వచ్చు, డెబ్యూగా ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కావాలనే కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన కొంచెం ఆవేదంతో, కోపంతో మాట్లాడడం కొంచెం జరిగిందనమాట. కరెక్టే, ఆయన మాట్లాడడంలో చాలా అంటే చాలా వరకు వాస్తవం ఉంది. ఆయన ఒక ఛాలెంజ్ ఇచ్చాడనమాట. 5,00,000 ఇస్తాను. యూట్యూబ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 10 నిమిషాలు వీడియోని తీసి మీరు ఒక 100 మందిని మీరు మంచిగా వీడియో తీసినట్లు, మీ వీడియోలో మంచి కంటెంట్ ఉంది, మేము తీయగలము, మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేయగలము, మేము ప్రొడక్షన్ చేయగలము, మేము యాక్టింగ్ చేయగలము అన్న స్తోమత క్యాపబిలిటీ మీకుంటే మీరు తీసి ఒక 100 మందిని మెప్పించండి, అప్పుడు నేను ఒప్పుకుంటా అని చెప్పి ఛాలెంజ్ చేసాడు. నిజమే, ఇది 100% 100కి 200% నిజమే. ఎందుకంటే ప్రతి ఓడు మాట్లాడతాడు, గాలి మాటలు మాట్లాడతాడు, ఇంకా అవి చేస్తారు, ఇవి చేస్తారు, ఏదని చేస్తారు, చేసి చూపించటమే మొక్కడు అనమాట. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే శ్రీకాంత్ రెడ్డి గారు ఈయనైతే చేశాడు. ఈయన ఒక ప్రాంక్ వీడియోలు చేశాడు, సంథింగ్ ఏదో కష్టపడ్డాడు, జైలుకి వెళ్ళాడు, సంథింగ్ ఏదైనా జరిగిండొచ్చు ఆయన బ్యాక్గ్రౌండ్. కానీ ఆయన ఒక యూట్యూబర్ అయ్యిండి ఒక సినిమా తీశాడు. అది ఆ స్థాయిని, ఆ సక్సెస్ని మనం ఒప్పుకోవాలా. ఇప్పుడు రేపొద్దున ఈ యూట్యూబ్ రివ్యూవర్స్ అంతా ఉన్నారు, మీకు ఏదైనా ఒక సినిమాలో అవకాశం రావచ్చు, ఒక గొప్ప అవకాశం రావాలి ఏదైనా సినిమాలు అనుకుంటే, మీ యాక్టింగ్ చూసి ఎవరైనా నచ్చగా కింద నెగిటివ్ రివ్యూస్ కానీ మిమ్మల్ని నెగిటివ్ స్ప్రెడ్ చేసి మిమ్మల్ని కొంచెం పైకి ఎదగని కూడా చేస్తే మీకు ఎంత బాధ ఉంటుంది, ఎంత హట్టింగ్ ఉంటుంది. అదే కదా ఆయన మీరు చేస్తున్నారు. కానీ సినిమా నిజానికైతే ఎక్కడ బోర కొట్టుకునేది చాలా అంటే చాలా బాగుంది. ఇంత వైరల్గా ప్రతి విషయం మీద, ప్రతి అంశం మీద జరుగుతుంటే మీ మీద శ్రీకాంత్ రెడ్డి గారి మీద కావచ్చు, లేకపోతే రివ్యూవర్స్ కావచ్చు, ఎందుకు ఇలా చెప్పారని చెప్పేసి తర్వాత నేను వెళ్ళి సినిమా చూస్తే చాలా అంటే చాలా మంది ఎక్కడో బోరింగ్ అని అనిపించట్లేదే. అంత పెద్ద అంటే పెద్ద సినిమా నేను చెప్పట్లేదు, మరి ఇంత చిన్న అని చెప్పట్లేదు. కానీ ఆయన రేంజ్ తగ్గట్టంగా అంటే ఒక ఆడియన్స్ని కాసేపు కూర్చోగలిగే అంత ఇదైతే ఉంది సినిమాలో. అంత ఇది తీసేసి అంత వ్యవహారం ఏమి కాదు ఇది. కాకపోతే యూట్యూబ్ రివ్యూవర్స్ కూడా ఒకసారి ప్రతి ఒక్కరు లాజిక్ని పట్టుకోకండి. ఎందుకంటే సినిమా అనేది ఒక యాక్షన్ అన్నమాట. యాక్షన్, ఒక డ్రామా, ఎమోషన్, ప్రతిదీ ఒక కల్పితం అనమాట. ఒక ఊహా చిత్రంలో తీసేదే సినిమా. ఆ సినిమాని తీసుకొని లాజిక్స్ కావాలి, ఇది కావాలి, డబ్బులు రావాలి, మంచిగా లేదు, కంటెంట్ లేదు, ఫస్ట్ హాఫ్కి దానికి స్క్రీన్ ప్లే లేదు, ఇవంతా కాదు. ఒక ఆడియన్స్ని కూర్చోబెట్టి తను బాధపడినాడా, తను నవ్వాడా, తను ఏడ్చాడా, ఫైట్ చేశాడా, నేర్చుకున్నాడా, జోక్స్, ఇది మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అంతేగాని ప్రతిదీ ఎక్స్పెక్ట్ చేసేలా యూట్యూబ్ రివ్యూవర్స్ కూడా కొంచెం ఇది ఆలోచించాలన్నమాట. ఎందుకంటే చాలా మంది చిన్న చిన్న యూట్యూబర్లు కూడా సినిమాల గురించి చెప్తున్నారు మంచిగా. మీ చేసే పెద్ద పెద్ద పంచాయతీల వల్ల చిన్న యూట్యూబర్లకి పెద్ద రిస్క్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎదగలేరు. మళ్ళా ఈ రావణ్ ఫరీవి కావచ్చు, పూల చొక్క కావచ్చు, రగాడి కావచ్చు, రెడ్ ప్యాక్ చెక్ కావచ్చు, లేకపోతే బీపీఎం కావచ్చు, తైవీవి కావచ్చు, సినీ పిచ్ కావచ్చు, ఎవరైతే ఈ మూవీ రివ్యూస్ చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం గ్రహించాల్సింది ఒకటి. రేపొద్దున మీకు కూడా ఒక మంచి అవకాశం రావచ్చు. కానీ మిమ్మల్ని ఇష్టపడకుండా అయిష్టంతో కింద కామెంట్లు చేయడము బాగుండదు కదా. ఒకసారి ఎంకరేజ్ చేయండి, తనని అందరినీ ఎంకరేజ్ చేయండి, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలి. మనం కూడా ఎంకరేజ్ చేస్తేనే మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఇచ్చే రివ్యూ కింద మీకు ఎంత నెగిటివ్ కామెంట్ ఉంటాయి మీకు తెలుసు. ఒకసారి ఆ రివ్యూ కింద ఒకసారి మీ నెగిటివ్ కామెంట్ ఒకసారి చూడండి, మీ బతుకు అక్కడే తెలిసిపోతుంది. ఒకరు మిమ్మల్ని పిచ్చి బూతులు తిడుతుంటారు, ఒకరు మిమ్మల్ని. అదే మనం చేసేది ఎక్కడికో పోదు అనమాట. ఏ జన్మలో చేసింది ఆ జన్మలో అనిపించాల్సింది ఎవరైనా ఏదైనా అంతేనా. బట్ ఏంటిదంటే మనం చేయాల్సింది సపోర్ట్ ఇవ్వాలన్నమాట. సపోర్ట్ లేకపోతే చాలా అంటే చాలా కష్టం. ఎవరైనా చిన్న యూట్యూబర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, పెద్ద యూట్యూబర్ కావచ్చు, లేకపోతే బయట ఎవరైనా అవకాశం వస్తే ఒక డెబ్యూ ఫిల్మ్లో హీరో అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. చిన్న పెద్ద అనేది ఏముండదు. అందరూ బతకడానికి చేస్తున్నారు, డబ్బు కోసమే చేస్తున్నారు, దేనికోసమే కాదు. మనం అందరం కలిసి చేసుకోవాలి. బట్ యూట్యూబ్ రివ్యూవర్స్ మాత్రం సినిమాని చంపేయకండి. సినిమాలో ఉన్న కంటెంట్ చెప్పండి బయటకు, అంతేగాని మీకు నచ్చిందా లేదా మీ ఒపీనియన్ మీ మనసులో పెట్టుకోండి. ఎందుకంటే దానివల్ల మొత్తం అంతా దెబ్బతీస్తుంది. అంటే కలెక్షన్ రాకుండా ఆగిపోవడం, వాళ్ళు సంపాదించుకుంటున్నారంటే రేపొద్దున ఆ స్థాయికి వెళ్ళి మీరు సంపాదించుకుంటారు కదా. అది ఆ కకృతి ఏముంటుందో, అలాంటి స్వార్థం ఏముండదు. బట్ అందరూ ఒకటే ఈ స్టేజ్లో ఉన్నప్పటికీ. ఎవరైతే మనం ఫేషియల్గా యూట్యూబ్ ఏం చేస్తాం స్క్రీన్ మీద, అందరూ ఒకటే, అందరూ ఏం కాదు, జస్ట్ ఓకేనా, అంత లీవ్ ఇట్, ఓకే, ప్రాబ్లం లేదు. శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్టు నిజంగానే ఒక మనిషికి 5,00,000 ఇచ్చినా ఈ యూట్యూబ్ రివ్యూవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 నిమిషాలు వీడియోలు తీయలేరు, మీరు ఎవరిని మెప్పిలేరు. అది నాకు తెలుసు, అది కాదు. ఎందుకంటే
మాట్లాడేవాడికి చేత కాదు, చేసి చూపెడలేడు. నాకు తెలుసు అది. అంతే. ఇంక ప్లీజ్ మన వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్, కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో యూట్యూబ్ రివర్స్ గురించి కావచ్చు, లేకపోతే ఆ శ్రీకాంత్ రెడ్డి గురించి కావచ్చు, మీరేమనుకుంటారో అది కొంచెం కామెంట్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి.